ఇండియాలో క్రిప్టోకరెన్సీ భవిష్యత్తుకు నవంబర్ 10 చారిత్రాత్మక రోజు. మద్రాస్ హైకోర్టు ఒక తీర్పులో క్రిప్టోకరెన్సీకి ఆస్తి హోదాను మంజూరు చేసింది. ఇది కేవలం చట్టపరమైన పదం కాదు, ఇది భారతదేశంలోని లక్షలాది మంది క్రిప్టో పెట్టుబడిదారులకు వారు ఎదురుచూస్తున్న చట్టపరమైన రక్షణను అందిస్తుంది. ఇప్పుడు మీ డిజిటల్ ఆస్తులు ఇతర ఆస్తి మాదిరిగానే చట్టపరమైన రక్షణను పొందుతాయి. మోసం, హ్యాకింగ్ లేదా మార్పిడి వైఫల్యం వంటి పరిస్థితుల్లో చట్టం మీకు అండగా ఉంటుంది. ఈ మొత్తం కేసు 2024లో వాజిరెక్స్ ఎక్స్చేంజ్పై జరిగిన సైబర్ దాడికి సంబంధించింది. ఈ దాడి తర్వాత ఒక పెట్టుబడిదారుడి XRP టోకెన్లను స్తంభింపజేశారు. ఈ కేసును విచారిస్తున్నప్పుడు మద్రాస్ హైకోర్టు ఈ ముఖ్యమైన పరిశీలన చేసింది. క్రిప్టోకరెన్సీ అనేది స్వంతం చేసుకోగల, ఆస్వాదించగల, నమ్మకంగా ఉంచుకోగల ఆస్తి అని కోర్టు స్పష్టంగా పేర్కొంది. సరళంగా చెప్పాలంటే కోర్టు దీన్ని అస్పృశ్య ఆస్తిగా పరిగణించింది. ఈ నిర్ణయం తమిళనాడులో కట్టుబడి ఉండడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కోర్టులకు కూడా ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది RBI బ్యాంకింగ్ నిషేధాన్ని ఎత్తివేసిన సుప్రీంకోర్టు 2020 నిర్ణయానికి అనుగుణంగా ఉంది. ఈ నిర్ణయం పెట్టుబడిదారుల చట్టపరమైన స్థితిని పూర్తిగా మారుస్తుంది. ఇప్పటివరకు మీరు ఒక ఎక్స్చేంజ్లో కేవలం యూజర్గానే పరిగణించబడ్డారు, కానీ ఇప్పుడు మీరు మీ టోకెన్ల నిజమైన యజమానిగా పరిగణించబడతారు. సుప్రీంకోర్టు కూడా గతంలో పెట్టుబడిదారులు కేవలం వినియోగదారులు మాత్రమే కాదు, ట్రస్టు లబ్ధిదారులు అని పేర్కొంది. దీని అర్థం వాజిరెక్స్ వంటి ఎక్స్చేంజీలు మీ టోకెన్లకు కేవలం సంరక్షకులు మాత్రమే. వారు మీ టోకెన్లను స్తంభింపజేయలేరు, వాటిని వేరొకరికి ఇవ్వలేరు, లేదా మీ అనుమతి లేకుండా వారి నష్టాలను పూడ్చుకోవడానికి వాటిని ఉపయోగించలేరు. వాజిరెక్స్ కేసులో కోర్టు అలా చేయకుండా ప్లాట్ఫామ్ను నిరోధించింది.